అక్రమ సంబంధాలు భర్త ప్రాణాలే కాదు పిల్లల ప్రాణాలు కూడా తీస్తున్నాయి. ప్రియుడికి అడ్డుగా ఉంటున్నారని ముగ్గురు పిల్లలను హత్య చేసింది. రజిత అనే యువతికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో తనకన్నా వయసులో 20 సంవత్సరాలు పెద్దవాడైన ఔరిచింతల చెన్నయ్యతో వివాహం జరిగింది. వీరికి సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్ అనే ముగ్గురు పిల్లలున్నారు. వీరి స్వస్థలం మెదక్పల్లి గ్రామం, తలకొండపల్లి మండల్, రంగారెడ్డి జిల్లా. గత 3 సంవత్సరాల క్రితం అమీన్పూర్ గ్రామం బీరంగూడ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా, రజిత ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 6 నెలల క్రితం రజిత 10వ తరగతి క్లాస్మేట్స్ అందరూ కలిసి గెట్ టుగెదర్ పార్టీ జరుపుకుందామని ప్లాన్ చేసుకున్నారు. ఈ సమయంలో తన 10వ తరగతి క్లాస్మేట్ అయిన శివతో స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. The mother also confessed that she herself killed these 3 children. Illicit affair between mother and one more person. రజితకు చెన్నయ్యకు ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండటం వల్ల మొదటి నుంచే రజితకు చెన్నయ్య అంటే ఇష్టం ఉండేది కాదు. తరచూ గొడవలు పడేవారు. శివ కలిసినప్పటి నుండి రజిత జీవితం ఆనందంగా ఉందని, శివకు పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని శివను కోరింది. పిల్లలు లేకుండా ఒంటరిగా తనతో వస్తా అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని శివ తెలిపాడు. దీంతో ఎలాగైనా శివను పెళ్లి చేసుకోవాలంటే పిల్లల అడ్డు తొలగించుకోవాల్సిందే అని నిర్ణయించుకుంది రజిత. Because of this age gap of husband and wife, there were some dispute and some illicit relation was also there between the mother and one person who was her classmate in school time. గత నెల 27న సాయంత్రం 6 గంటలకు పిల్లలను చంపేస్తానని శివకు చెప్పగా ఆ పనిని త్వరగా పూర్తి చేయమని చెప్పాడు. దీంతో అదే రోజు రాత్రి తన భర్త భోజనం చేసి రాత్రి 10 గంటలకు ట్యాంకర్ తీసుకుని చందానగర్ వెళ్లగా అదే మంచి సమయం అని భావించిన రజిత మొదటగా పెద్ద కొడుకు సాయి కృష్ణను, కూతురు మధుప్రియ, ఆ తర్వాత చిన్న కొడుకు గౌతమ్ను ఇలా ముగ్గురిని ఒకరి తర్వాత ఒకరిని ముక్కు మూతిపై టవల్ వేసి చేతితో గట్టిగా అదిమి పట్టుకుని ఊపిరాడకుండా చేసి చంపివేసింది. సీన్ కట్ చేస్తే తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరింది రజిత. ఒక ఇంటిలో ముగ్గురు పిల్లలు చనిపోయారు. వన్ ఈజ్ 12-year-old, వన్ గర్ల్ ఈజ్ 10-year-old అండ్ వన్ younger son 8 years old. So 3 child were found dead in the morning hours and some fog like foam like things were coming out of the mouth of these deceased. మన అదే విధంగా మనం ఈ పిఎంఈ కోసం ఈ ముగ్గురు డెడ్ బాడీకి మనం గాంధీ హాస్పిటల్ హైదరాబాద్కి పంపాము టు అవాయిడ్ ఎనీ డౌట్ డ్యూరింగ్ అబౌట్ ద రీజన్ ఆఫ్ ద డెత్. మనం ఇక్కడ నుంచి బాడీ హైదరాబాద్ పంపాను గాంధీ హాస్పిటల్. ఆల్ ఆఫ్ us were having doubt that it may happen due to some food poisoning or something, because one night before these 3 children and mother ate curd rice and the husband ate dal rice. So as per initial version of the complainant and the husband and the mother also, we believe that there is something wrong in that curd or something, so we were looking from that angle also. And the mother was admitted in hospital because in night hours she complained about stomachache. So because of that she was admitted to the hospital by the neighbors and husband. ముగ్గురు చిన్నారులు మృతి చెందడంపై కేసు నమోదు చేసిన పోలీసులు ముందుగా భర్త చెన్నయ్యపైనే అనుమానం వ్యక్తం చేశారు. లోతుగా విచారణ జరపగా రజిత భాగోతం బట్టబయలైంది. రజిత 10th క్లాస్ ప్రియుణ్ణి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నతల్లే ముగ్గురు పిల్లలకు చంపిన ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. Because of this age gap of husband and wife, there were some dispute and some illicit relation was also there between the mother and one person who was her classmate in school time. So after this basis of these things, and also we got some clues, call details and all, and we took the mother and the other person into custody and we'll remand them.